హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మనకు ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, లేకుంటే ఎలాంటి కెరీర్ అవకాశాలు ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. మనం ఇంజనీర్ కావాలంటే మనము ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ లేదా ఐఐటి జేఈ ద్వారా ఇంజనీరింగ్లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఇంజనీరింగ్లో బీటెక్ ఆర్ బీఈ అనే కోర్స్ ఉంటుంది. ఇది 4 years కోర్స్. ఇందులో సిఎస్ఈ, ఐఐటి, ఈసీఈ, మెకానికల్, ట్రిపుల్ ఈ, కెమికల్, సివిల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచెస్ అయితే ఉంటాయి. మీకు ఏ బ్రాంచెస్ ఇంట్రెస్ట్ అయితే ఆ బ్రాంచెస్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్లో బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని 5 years కోర్స్ ఉంటుంది. దీని తర్వాత పీజీ, ఎంఎస్సీ ఆర్కిటెక్చర్ అని 2 years కోర్సు ఉంటుంది. మీరు బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తర్వాతనే మీకు జాబ్ కావాలంటే జాబ్ చేసుకోవచ్చు, లేదంటే పీజీ కోర్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మసీ. ఫార్మసీలో ఫస్ట్ డి ఫార్మసీ, ఇది 2 years ఉంటుంది. దీని తర్వాత బి ఫార్మసీ 3 years. నెక్స్ట్ ఎం ఫార్మసీ 2 years ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సెస్ ఇది 5 years ఉంటుంది. ఇందులో సైన్స్, ఆర్ట్స్, మేనేజ్మెంట్ స్ట్రీమ్స్లో మనమైతే ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ని అయితే చేయొచ్చు. దీని తర్వాత మనము హైయర్ ఎడ్యుకేషన్ అంటే పిహెచ్డి చేయొచ్చు, లేదంటే జాబ్స్ చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ డిగ్రీ, ఇది 3 years ఉంటుంది. ఇది బీఎస్సీ, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కావచ్చు, లేకుంటే ఎలక్ట్రానిక్స్, జియోఫిజికల్, కంప్యూటర్ సైన్స్, స్టాట్స్ లాంటి సబ్జెక్ట్స్ని తీసుకుని కూడా మనం జనరల్ డిగ్రీని చేయొచ్చు. దీని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, లేదంటే జాబ్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇది బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంటుంది. ఇది 4 years కోర్స్. ఫ్యాషన్ టెక్నాలజీ 4 years, ఫ్యాషన్ డిజైనింగ్ 4 years, అప్పరల్ డిజైనింగ్ కూడా 4 years ఉంటుంది. జ్యువెలరీ డిజైనింగ్ 4 years కోర్స్ అయితే ఉంటుంది మనకు. ఇవే కాకుండా పైలట్ 3.5 years కోర్స్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ 3 years కోర్స్, ఎన్డీఏ 3 years, బీటెక్ నేవల్ క్యాడెట్ ఇది 4 years కోర్స్, బీటెక్ ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ ఇది 4 years ఉంటుంది. ఎస్సీఆర్ఏ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ రైల్వేస్లో ఇది కూడా 4 years కోర్స్ అయితే ఉంటుంది మనకు. దీని తర్వాత మనం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, లేకుంటే జాబ్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ హెచ్ఈసి తర్వాత మనం ఎలాంటి కోర్సెస్ ఉంటాయంటే జనరల్ డిగ్రీ బీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ఇది 3 years కోర్స్. ఇందులో లైఫ్ సైన్సెస్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, హిస్టరీ, ఫారిన్ లాంగ్వేజెస్, అడ్వర్టైజింగ్, ఫైనాన్స్ లాంటి సబ్జెక్ట్ ఆధారంగా మనం బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అయితే మనం చేయొచ్చు. ఈ కెరీర్ కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, లేదు అంటే మనం కెరీర్ని కూడా చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఈసీ, సిఈసీ చేసిన వారికి జనరల్ డిగ్రీ బీకామ్. ఈ బీకామ్ 3 years ఉంటుంది. ఈ బీకామ్ జనరల్ కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ హానర్స్ లాంటి జనరల్ డిగ్రీ చేయొచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్, ఇది 3 years కోర్స్ ఉంటుంది. ఇందులో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఇది కూడా 3 years కోర్స్. ఇందులో పెయింటింగ్, ఫోటోగ్రఫీ, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్ లాంటివి ఉంటాయి. దీని తర్వాత మనం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, లేదంటే జాబ్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనము చాలామంది డాక్టర్ కావాలని కోరుకుంటారు కదా. ఆ డాక్టర్ కావాలని కోరుకున్న వాళ్ళు బైపీసీ, ఇంటర్లో బైపీసీ తర్వాత మనము ఎంసెట్ లేదా నీట్ ద్వారా మనము డాక్టర్ కోర్సులో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. డాక్టర్ కోర్సెస్లో మొదటగా ఎంబీబీఎస్, ఇది 5.5 years ఉంటుంది. బీడిఎస్ డెంటల్, ఇది కూడా 5.5 years ఉంటుంది. బిహెచ్ఎంఎస్ హోమియోపతి, ఇది 5.5 years ఉంటుంది. బిఎన్వైఎస్ నేచురోపతి మెడిసిన్, ఇది కూడా 5.5 years ఉంటుంది. బిఏఎంఎస్ ఆయుర్వేదం, ఇది 5.5 years ఉంటుంది. బియుఎంఎస్ యునాని, ఇది 4 years ఉంటుంది. బీఆర్ఎంఎస్ రూరల్ మెడిసిన్ ఉంటుంది, దీన్ని 5.5 years ఉంది. దీని తర్వాత మనం హైయర్ ఎడ్యుకేషన్ ఎండి, ఎంఎస్, స్పెషల్ డిప్లొమా కోర్సులు కూడా చేయొచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ కోర్సెస్ చూసినట్లయితే ఇందులో బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఉంటుంది, 5 years కోర్స్. నెక్స్ట్ బీఎస్సీ ఫిషరీ 4 years, బీఎస్సీ అగ్రికల్చర్ 4 years, బీఎస్సీ
హార్టికల్చర్ 4 ఇయర్స్, బీఎస్సీ ఫుడ్ కోర్సెస్ 4 ఇయర్స్, బీఎస్సీ హోమ్ సైన్సెస్ 4 ఇయర్స్ ఉంటుంది. దీని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, లేదంటే జాబ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫార్మసీలో డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మా డి అనే కోర్సెస్ ఉంటాయి. మనం డి ఫార్మసీ 2 ఇయర్స్ ఉంటుంది. దీని తర్వాత బి ఫార్మసీ 3 ఇయర్స్ చేయాలి. దీని తర్వాత ఎం ఫార్మసీ 2 ఇయర్స్ చేయొచ్చు. నెక్స్ట్ లేదంటే డైరెక్ట్ బీ ఫార్మసీలో అడ్మిషన్ తీసుకుంటే 4 ఇయర్స్ ఉంటుంది. దీని తర్వాత మనం ఎం ఫార్మసీ 2 ఇయర్స్ ఉంటుంది. లేదంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మసీ, ఇది ఫార్మా డి అయితే మనకు డైరెక్ట్ 6 ఇయర్స్ కోర్సెస్ ఉంటుంది. ఈ డి ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మా డి అంటే డిఫరెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చేస్తాను. నెక్స్ట్ జనరల్ డిగ్రీ, ఇది 3 ఇయర్స్ కోర్స్. జనరల్గా బైపీసీ బీజెడ్సీ అంటారు. బీజెడ్స్ అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీకి బదులుగా మనము డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. బీఎస్సీ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ ఇన్ఫర్మేటిక్స్, బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ మాలిక్యులర్ బయాలజీ, బీఎస్సీ జెనెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్ తీసుకొని కూడా మనం జనరల్ డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు. తర్వాత పీజీ చేయొచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళొచ్చు. నర్సింగ్ తీసుకున్నట్లయితే బీఎస్ నర్సింగ్ 4 ఇయర్స్ ఉంటుంది. దీని తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్, తర్వాత జాబ్ చేయొచ్చు. ఇవే కాకుండా పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. ఇందులో ఎక్స్రే టెక్నీషియన్ 2 ఇయర్స్ ఉంటుంది, ఫోరెన్సిక్ 2 ఇయర్స్, రిహాబిలిటేషన్ కోర్సెస్ 2 ఇయర్స్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ 2 ఇయర్స్, ఆప్టోమెట్రిక్స్ టెక్నీషియన్ 2 ఇయర్స్, క్యాటరింగ్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ 2 ఇయర్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ 3 ఇయర్స్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ 3 ఇయర్స్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ 3 ఇయర్స్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ 3 ఇయర్స్, నర్సింగ్ 3.5 ఇయర్స్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇంటర్ వొకేషనల్ తర్వాత మనకైతే జనరల్ డిగ్రీస్ బీఆర్ బీకామ్ చేయొచ్చు. లేదంటే ఎంపీసీ బైపీసీకి బ్రిడ్జ్ కోర్సు చేసేసి మనం ఎంసెట్ రాసి దాని ఆధారంగా ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సెస్ అయితే చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి మీకు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న మెయిన్ కోర్సెస్ ఇవి. ఇంటర్ తర్వాతనే మనం కెరీర్ ఎంచుకోవాలనుకుంటే మెయిన్గా మనకు ఉన్న అవకాశాలు ఏంటి అంటే ఇండియన్ మిలిటరీ, ఇండియన్ ఆర్మీ నాన్ టెక్నీషియన్ జాబ్స్, ఆర్మీ జాబ్స్, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, కానిస్టేబుల్స్, గ్రూప్ 4 జాబ్స్, బ్యాంక్ క్లర్క్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి, ఫ్లైట్ స్టీవార్డ్స్, ఎయిర్ హోస్టెస్, ఈవెంట్ మేనేజర్స్, బీపీఓ, పోస్టల్ అసిస్టెంట్స్, ఎల్ఐసి జాబ్స్ అయితే మనకు దీని తర్వాత ఉంటాయి. అంటే ఇంటర్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారా లేకుంటే కెరీర్ ఆప్షన్ ఎంచుకుంటారా అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నీకు విలువైన సమాచారం అందించినానని మీకు అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.